హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు ఏంటంటే ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ 10th క్లాస్ వాళ్ళకి కొన్ని ప్లేసెస్లో స్టార్ట్ అయిపోయినాయి కూడా. సో ఈ టైంలో ఏంటంటే పిల్లలు కొంచెం ఎగ్జామ్కి టెన్షన్గా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కొన్ని టిప్స్ ఇస్తానన్నమాట. ఇక్కడ ఈరోజు మార్నింగ్ లేచేసి బయట తలుపులు తీస్తున్నా. ఎగ్జామ్స్ కదా, మా పాప కొంచెం లేట్గా నిద్రపోతుంది. సో నేను కూడా కొంచెం లేట్గానే లేస్తున్నాను. ఇంకా బయట అంతా ఒకసారి లేవగానే బయట అంతా చూసుకోవడం నాకు అలవాటు. వాటర్ క్యాన్స్ అయిపోయినాయి, అందుకే ఆ ఉయ్యాల్లో పెట్టేశాము. యాక్చువల్లీ ఆ ఉయ్యాల చాలా ఇష్టపడి కొనుక్కున్నాం, కానీ ఈ పిల్లులండి అసలు ఎంత దరిద్రం చేస్తున్నాయంటే దానిలో ఉన్న 2 సార్లు బెడ్ మార్చాము. ఇంకొద్దులే కిందకు ఉంటుంటే కూర్చోవాలనిపిస్తుంది, ఎందుకు తీసేద్దామా అంటే ఇంకా దేనికో దానికి పనికొస్తాయి, మళ్ళీ అది తీసి ఇంకో దగ్గర పెట్టి పాడు చేసుకునే కంటే మన స్టఫ్ ఏదైనా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి అలా పెట్టేసాము ఆ ఉయ్యాలని. ఇంకా అందులో ఏంటంటే ఖాళీ అయిన వాటర్ బాటిల్స్ వేస్తూ ఉంటాము, బట్టలకి పెట్టి క్లిప్స్ వేస్తూ ఉంటాము. ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనం అందరం సమ్మర్లో వాటర్ తాగాలి కదా. ఒట్టి వాటర్ తాగాలంటే అది ప్రాణంలాగా. నిజంగా వాటర్ ఎక్కువ కొద్దీ నాకైతే నా బాడీ లోపల ఒక రకంగా ఉలగరింపు వచ్చినట్టు వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉండిద్ది. అందుకని ఏదో ఒక డిటాక్స్ వాటర్ లాగా డే మొత్తంలో లీస్ట్ 2 లీటర్స్ వాటర్ అన్నా కానీ తాగడానికి ఏదో ఒక రకంగా ట్రై చేస్తాను. ఇంక ఇక్కడ ఏంటంటే ఫ్లాస్క్లో పోసిన వాటర్ దేనికంటే బ్లాక్ టీకి అండ్ గ్రీన్ టీకి ఆ వాటర్ని యూజ్ చేస్తా. అది 11, 10, 11, 12 లోపు తాగేస్తా. ఇది ఏంటి అంటే ఇది ఒక 1000 ml వరకు ఉంటుంది దగ్గర ఈ గ్లాసు. ఇందులో ఏంటంటే ఈరోజు లెమన్ అండ్ హనీ కలుపుకొని తాగుదామనేసి. అంటే యాక్చువల్లీ డైలీ నేను నార్మల్ వాటర్ తాగుతాను. సో ఇంకా ఈ మధ్య ఏంటంటే హెల్త్ విషయం అని సమ్మర్ వస్తుంది కదా, సో కొంచెం లెమన్ తాగితే కొంచెం బాడీకి మనకి మంచిది అని చెప్పేసి మా సిస్టర్ బాగా చెప్తుంది. అండ్ మెంతులు అయితే ఏంటంటే మెంతులు నేను చదివాను ఒకసారి, బాడీలో హీట్ తగ్గిస్తాయంట. నాది మాత్రం సూపర్ హీట్ బాడీ అండి. ఎంత హీట్ చేసిద్ది అంటే, ఎంత వేడి చేసిద్ది అంటే నాకు అబ్బా అనిపిస్తుంది. ఇంకా అందులో ఎండాకాలం అంటే ఇంకా సెగలు కక్కుతున్నట్టే ఉంటా. నాకు జ్వరం వచ్చిందో అర్థం కాదు, లేకపోతే బాడీ అంత టెంపరేచర్లో ఉంటుందో, నాకు వేడి అంత ఉంటుందో అర్థం కాదు. సో ఈ మధ్యనే స్టార్ట్ చేశాను వేడి తగ్గిద్ది అని. అండ్ నాకు కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ, అందుకని ఈ మెంతులు నాకు కొంచెం అది కంట్రోల్ చేసినట్టు అనిపించిద్ది అనమాట. ఇంకా డయాబెటిక్ వాళ్ళకి కూడా పనికి వచ్చింది. సో డయాబెటిక్ ఉంది అని కాదు, ఇన్ కేసు మనకి మెంతులు ఓన్లీ డయాబెటిక్స్ వాళ్ళకే కాదండి, వెయిట్ లాస్కి కూడా పనిచేసిద్ది అంటారు. అండ్ బాడీ హీట్ తగ్గించిద్ది అంటారు, కామ్ డౌన్ చేసిద్ది అని అంటారు. ఇన్ని యూజెస్ ఉన్నప్పుడు వాటర్ ఏదో రకంగా తాగాలి. అందులో ఎండాకాలం గొంతు ఎండిపోయి చచ్చిపోతున్నాం. అందుకని ఇట్లా ఏదో ఒకటి, మీకు మెంతులు తాగాలనకపోతే ధనియాలైనా, లేకపోతే ఏదో ఒక వాటర్, లేదంటే క్యారెట్ జ్యూసో బీట్రూట్ జ్యూసో ఏదో ఒక రకంగా వాటర్ని అయితే కన్జ్యూమ్ చేయండి. బటర్ మిల్క్, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం తాగొచ్చు అనేసి విన్నాను. కాకపోతే దానిలో కూడా లెమను అండ్ జింజర్ వేయించుకోండి. డైలీ అయితే తాగొద్దు. అండ్ పీరియడ్స్ టైంలో కూడా చెరుకు రసం తాగొద్దు, ఎందుకంటే ఓవర్ బ్లీడింగ్ అయింది. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను, అందుకని చెప్తున్నాను. సో మీ బాడీ అలాంటిది కాకపోతే ఓకే, చూసుకోండి. మనం ఏదైనా తీసుకునేటప్పుడు ఇది మన బాడీకి పడుతుందా లేదా అని. ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఎవరైనా వాళ్ళ బాడీకి ఏం పడుతుంది అనేది చెప్తారు. మన బాడీకి కూడా అవి సెట్ అవుతున్నాయా లేదా అనేది కూడా చూసుకోండి. నేను ఈవెన్ వాటర్ తాగిన 1 అవర్ 1.5 అవర్ వరకు మళ్ళీ ఇంకేం తీసుకోను. ఈవెన్ నార్మల్ వాటర్ కూడా తాగను.
వాటికి కూడా నేను టైం ఇస్తాను. ఈవెన్ వాటర్ కూడా మన బాడీలో డైజెషన్ అవ్వాలి. ఇప్పటి రోజుల్లో అంత ప్యూర్ వాటర్ ఏది లేదు అనేది నా ఒపీనియన్. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ ఈరోజు అస్సలకి మైండ్ అంత నాకేం మనసేం బాగాలేదు. అందుకే ముఖం అలా పెట్టి తాగుతాను. యాక్చువల్లీ నాకు ఇందులో చేదేం తెలియదు. నేను ఏదైనా కానీ తాగేస్తాను. ఈవెన్ బ్లాక్ కాఫీ కూడా వితౌట్ షుగర్తో తాగుతాను. సో అలవాటు చేసుకుంటే అయ్యే అలవాటు అవుతాయండి. అలవాటు కాకుండా మన హెల్త్కి ఇది మంచిది అని అనుకున్నప్పుడు ఇంకా పక్కాగా తాగాలి. బీ ఫ్రాంక్లీ చాలామంది అమ్మో చేదొస్తాయి అని అంటారు, కానీ లైట్గా ఎక్కడో తెలుస్తుంది. కానీ నేను కలకత్తాలో ఉన్నప్పుడు నేను మా వారు కాకరకాయ కూడా తినేవాళ్ళమే. సో అలా అలవాటు అయిపోయిందేమో. చేదు అప్పుడు ఒక 1 year ఏమో డైలీ మార్నింగ్ కాకరకాయ తినేవాళ్ళమే. సో అలా అలవాటు అవడం వల్ల నాకు ఇప్పుడు ఈ మెంతులేమంత చేదు అనిపించట్లేదేమో అని నా ఫీలు. చేదు ఉన్నప్పుడు తక్కువ వేసుకోండి, ఎక్కువ వాటర్ తాగండి. ఇంకా ఇక్కడ ఏంటంటే మా అమ్మాయికి ఈవినింగ్ క్రేవింగ్స్ అన్నమాట. ఏదో ఒకటి చేసి పెట్టమ్మా, ఈ మధ్య స్నాక్స్ చేయట్లేదు నువ్వు అంది. సో పిల్లలు ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళకి కూడా ఏదో ఒకటి బయట నుంచి ఫుడ్ అనే కంటే మన ఇంట్లో ఉన్న వాటితో చేసి పెడితేనే బాగుండిద్ది కదా అని చెప్పి బ్రెడ్ ఉంది, దానికి మైనేజు అండ్ టమాటా కెచప్ రాశాను. ఇంక ఇదేంటంటే క్యాప్సికము, ఆనియన్స్, స్వీట్ కార్ను అది వేసేసి ఒక 2 minutes నేను స్టవ్ మీద పెట్టేసి వేడి చేశాను. మీకు కావాలి అనుకుంటే క్యాప్సికమ్ని లైట్గా ఫ్రై చేసేసుకోండి. ఇంకా దాని మీద ఇది మైనేజ్ వేసుకోండి. వితౌట్ మైనేజ్ అంటే చీజ్ వేయలేదు నేను. సో అలా అన్నమాట. సో కొంచెం చూసుకోండి. ఇక్కడ ఏంటంటే నేను మా అమ్మాయి ముచ్చట చెప్పుకుంటూ ఉంటున్నాము. సో తన వర్డ్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా ఎక్కడ నువ్వు తినమ్మా అంటే నువ్వు తిను నాకు మెమరీగా ఉంటుంది. ఈ మధ్య అసలు నిజంగా అంటే వ్లాగ్స్ చేయాలని కూడా అనిపించట్లేదు. ఎందుకో తెలియదు. నేను ఎవరిని బ్లేమ్ చేయను. నా ఛానల్ సక్సెస్ కాలేదు కాబట్టి వ్యూవర్స్ది తప్పు అని నేను అన్నాను. కానీ ఎందుకు నిజంగా అంటే సక్సెస్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు. ఈవెన్ సక్సెస్ అయ్యాక వాళ్ళు ఏం చెప్పినా వ్యూస్ ఉంటాయి. అది అందరికీ యూజ్ అయినా అవ్వకపోయినా ఎందుకు కొంతమందికి అంటే అంటారు కదా, కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి అయ్యిద్ది, కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అయ్యిద్ది అన్నట్టు. ఏమో కొంతమంది అదృష్టం అలా ఉండిద్దేమో. యూట్యూబ్ స్టార్ట్ చేసి ఛానల్ అయింది కానీ గ్రోనెస్ అయితే లేదు అని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోతున్నాను. ఇంకా అదర్వైజ్ వేరే అయితే ఏం లేదు. నేను సక్సెస్ కాకపోవడానికి నా మిస్టేక్స్ కూడా ఉంటాయి అని నేను ఎప్పుడూ అనుకుంటా. ఫస్ట్ మనల్ని మనం చదువుకోవాలండి. మనల్ని మనం చదువుకున్న తర్వాతనే ఏదన్నా ఉంటే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాలి. అంతేగాని ఎప్పుడు దేవుడి మీద కానీ ఎదుటి వాళ్ళ మీద కానీ మనం బ్లేమ్స్ చేయకూడదు. ఇక్కడ చదివే విషయం గురించి చెప్తానన్నాను కదా, పిల్లలకి ఎక్కువ చదువుతున్నప్పుడు ఏం తినొద్దు అనేసి అట్లా ఏం చెప్పొద్దు. మనకి చేతనైంది ఇంట్లో చేసి పెట్టండి. అప్పుడు ఏంటంటే వాళ్ళకు ఒక క్రేవింగ్లు తినాలి చెయ్యాలి అనే ఆలోచన అక్కడ నుంచి ఉండదన్నమాట. ఇంకా అక్కడ క్రేవింగ్స్ లేదు అని అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెడతారు. అండ్ నా దృష్టిలో చదువు చాలా ఇంపార్టెంట్. చదువు మాత్రం ఉండాలి, కానీ అది పాసా ఫెయిలా ర్యాంకరా కాదా అనేది డిపెండ్స్.